మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్త్రీ వేసారు అనుకోండి, మన ఫంక్షన్స్లో చిన్నప్పుడు మీరు చూస్తుంటే నేను చూసాను, ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటూ వెళ్తారు. అది మార్చి కూరలో రైస్ ఒకే ఈక్వలెంట్గా పెడితే, అంటే రైస్ సగం తగ్గించేసి కూరలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతుంది. బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం మనకు కావాల్సిన ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి. సింపుల్. తీసుకునే రైస్ చపాతీలో సగం కట్ చేయండి, దాని మందం కూరలు పెంచుకోండి. హెపటైట్ క్లియర్ అవుతుంది, స్ట్రెంత్ ఉంటుంది, తొందరగా షుగర్స్ పెరగవు, మందులు కూడా ఎక్కువ అవసరం పడదు. తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు. కొబ్బరి నీళ్ళకి షుగర్కి కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి బాగా డిహైడ్రేట్ అయినప్పుడు అప్పుడు కూడా తాగమని చెప్తాం. అప్పుడు తాగొచ్చు, కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గురించి పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది. ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు. ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా? అది కొంత ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు. నేను రెఫ్యూజ్ చేయట్లా. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్, ప్రతి మనిషికి ఏది తింటే ఏమవుద్ది అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు, కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది, కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది, ఏది బ్లాక్ కాఫీ తాగినా. సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ మాలిక్యూల్ లాగా మేనేజ్ చేయాలండి. మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు. మేమేం చేస్తామంటే, అంటే మోస్ట్ ఆఫ్ డయాబెటాలజిస్టులు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి సిజిఎంఎస్ అని అవకాశం ఉంది, అంటే గ్లూకోజ్ వేసుకుంటున్నారు కదా, షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి 14 days కానీ 28 days కానీ 2 times కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి, దాన్ని షుగర్తో కోరిలేట్ చేసుకుందాం. దేనికి ఎక్కువ పెరుగుతుంది, దేనికి తక్కువ పెరుగుతుంది అని మీకే అర్థమవుతుంది. ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదని అర్థం. మన బాడీ మానేసేయండి, బాడీ పర్మిట్ అంతే. మీరు మామిడికాయ పచ్చడి తింటే మంచిది కాదనేది పక్కన పెడదాం, మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి. సో అది మనిషికి వేరియేషన్ ఉంటుందా? మంచి వేరియేషన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది, చూసి చెక్ చేసాం మేము. సరే, ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ని మీరు సైంటిఫిక్గా దాన్ని ఎలా చెప్తారు? ఆవకాయ అన్నం తినడం కరెక్ట్, తప్పేం కాదండి. దాంట్లో ఏముంటుంది చెప్పండి, పచ్చి మామిడికాయ, 2 ఆవాలు, ఆవపిండి, నువ్వుల నూనె, ఉప్పు, ఎందుకంటే ఏమైనా ఉన్నాయండి దాంట్లో? అవే ఉంటాయి, ఇవే కదా. ఉప్పు ఎవరికి మంచిది కాదు? బీపీ పేషెంట్లకి, కిడ్నీ పేషెంట్లకి, హార్ట్ పేషెంట్లకి మంచిది కాదు. మిగతా వాళ్ళు తినొచ్చు కదా, అంటే రోజు అదే తినమని కాదు. అవును, యాజ్ అ పార్ట్ ఆఫ్ పాతకాలంలో కూడా రోజు మామిడికాయ పచ్చడి వేసుకుని ఎవరు తినేవాళ్ళు కాదు కదా, అది కూడా. సో నువ్వులు ఆరోగ్యానికి మంచి, ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది, మామిడి పండు పచ్చిది షుగర్ ఏం పెంచదు. అవును, తినడం తప్పలేదు, కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. నెయ్యి దివ్య ఔషధము, పరమౌషధము. నెయ్యి కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది, చాలా వాటికి మంచిది అంటారు కదా. ఈ నెయ్యి వర్సెస్ షుగర్ ఆర్ డయాబెటిక్, నెయ్యి వర్సెస్ హెల్త్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు. నెయ్యి ఎట్లా తీస్తాం అనే దాన్ని బట్టి. అవును, చాలా ఉన్నాయి. పాలలోంచి క్రీమ్లోంచి తీస్తామా, లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా, దాన్ని బట్టి కూడా డిఫరెన్సెస్ ఉంది. ఆవు నెయ్యి, గేదె చాలా ఉన్నాయి. మళ్ళీ ఆవా గేదె ఒక పక్కన తయారు చేసే పద్ధతి, పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయడం ఒక పద్ధతి, దానికి చాలా కాస్ట్ అవుద్ది. అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది. సో అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు కదా. బెస్ట్ ఏంటి, వెన్నలోంచి వచ్చిన నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి. నెయ్యి మంచిదే కదా అని చెప్పి రోజుకు 100 ml తాగారు అనుకోండి, 100 × 900 క్యాలరీ దాంట్లోనే వస్తుంది. 1 గ్రామ్కి 9 calories వస్తుంది నెయ్యి. సో 5 grams తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, తీసుకోవడం తప్పులేదు, ఎవరైనా తీసుకోవచ్చు. మనకున్న ఎకనామిక్ స్టేటస్లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరు ఉండలేమండి, ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే. డైజెస్టబుల్ కదా, అది డైజెస్టబుల్ చీపెస్ట్. మీరు అందరూ చికెన్ తినండి, మటన్ తినండి, గుడ్లు తినండి, కాస్ట్ అందరూ భరించగలుగుతారా? అవును, ఆ ఫ్రూట్స్ తినండి అంటే కష్టం. సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, మా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు, మీలాగా అడిగిన డైట్ చెప్పండి డాక్టర్గా. నేను డైట్ అయితే చదువుకోలేదండి, మాకు న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో, చదువుకోలేదు. కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయొద్దు. ఫస్ట్ ఇంట్లో మీరు దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను, చేస్తారు 3 నెలలు,
డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం మీద భయపడో చేస్తారు. 3 నెలల తర్వాత మళ్ళీ నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా. సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది. వాళ్ళ షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా కాయకష్టం చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి అంటారు? ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది, దానివల్ల కారణం అవ్వచ్చు. సోషో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు, డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట. అప్పుడు ఏంటి, ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. అవును, ఒక పూట తిని బతికేవారు చాలా మంది. అంతే, ఏదో రాగి సంగటి, ఏదో అన్నం అలా పచ్చడి. ఇప్పుడు 100% అన్న కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఫుడ్కి అయితే డోకా లేదండి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాట్ ఎవర్, మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాట్ హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ కూడా పెరిగాయి కదా. సోర్సెస్ పెరిగి ఒక 90% ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం తినడానికి ఫుడ్కి అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు, తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి. సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా, దానివల్లే ఎక్కువ అవుతుందని నా ఆలోచన. సో ఇప్పుడు అనుకోవాల్సింది, బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి, తినే పద్ధతులు మార్చుకోండి, ప్యాక్ చేసినవి నిలవ ఉంచినవి తినటం మానేయండి, షుగర్ మానేయండి, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. 3 వైట్స్ మానేస్తే తగ్గుద్దండి. 4 రైసు తగ్గించండి, ఉప్పు తగ్గించండి, షుగర్ ఆపేయండి, మైదా వాడకండి. అన్నీ వైటే కదండి. సరే, ఇప్పుడు షుగరు సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు, అది కరెక్టేనండి? అది షుగర్ వల్ల వాపులు రావడం కాదు కదండి, షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ బీపీ పెరగడం వల్ల కాలు వాపులు వచ్చే అవకాశం. డైరెక్ట్గా షుగర్ వల్ల కాలు వాపులు రావు, కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తే గ్యాంగ్రీన్, అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన సిమ్టమ్స్ ఏంటి సార్? షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు, నీరసం, సడన్గా వెయిట్ తగ్గిపోవటం, యూరిన్ ఎక్కువ వెళ్ళటం, తొందరగా అలసిపోవటం, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు. షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ ఏంటి సార్? డైట్ ప్లాన్? మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్లో సగం తగ్గించండి, షుగర్ తినొద్దు, సాల్ట్ తగ్గించండి, నూనె మనిషికి 1/2 kg నెలకి, ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1/2 kg. కుదిరితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి. వెయిట్ అప్రాపరియేట్గా మేనేజ్ చేసుకోండి, బిలో 23 BMI మేనేజ్ చేసుకోండి. 7 to 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. రోజు ఒక అరగంట వ్యాయామం చేయండి. ఇవి చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా, బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి ఉన్న లింక్ ఏంటి? మనం 100 మంది హాస్పిటల్కి వస్తాం అనుకోండి, పేషెంట్ కావచ్చు, హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కావచ్చు, రొటీన్గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు. 100 మందికి అల్ట్రాసౌండ్ చేస్తే 90 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు. ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగటం, ఆల్కహాల్, స్మోకింగ్, అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం, నో యాక్టివిటీ. ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం, విసరల్ ఫ్యాట్ అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పనిచేయదు. పనిచేయకపోవడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్ వస్తాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలాగే వదిలేశారనుకోండి లివర్ని, గ్రేడ్ 2 గ్రేడ్ 3 కింద లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. అది ఇర్రివర్సిబుల్. గ్రేడ్ 3 దాటిందంటే ఇర్రివర్సిబుల్. ఇంకా గ్రేడ్ 3 వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు మన ఆహారాలు. మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఉండకూడదు, అది కంపల్సరీ. సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల, షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా. తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి. నరాలు, నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతాయి, అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ అని రిలీజ్ అవుతుంది, దానివల్ల నరాలు డ్యామేజ్. ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది, బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది. తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెటినోపతి అంటాం, రక్తనాళాలు బ్లీడింగ్ రావటం, లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు. రెటినోపతి ఉందంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి. రకరకాలు. అందరికీ అన్నీ రావాలని లేదు, అన్నీ ఒక లైన్లో రావాలని లేదు, మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కానీ 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే
మన మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు. నేను తప్పు అంటలా, మిల్లెట్స్ తినడం తప్పు కాదు. మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్. రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. క్వాంటిటీ ఉండకూడదు. క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అది ఎక్కడ పోదు, అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఎనీ గ్రెయిన్స్, కినోవా అనుకోండి, రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, మిల్లెట్స్ అనుకోండి, జవార్ అనుకోండి, ఏదైనా అన్ని గ్రెయిన్సే. అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి. షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్. మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు అనుకోండి, వేస్ట్. దాన్ని పౌడర్ చేశారు అనుకోండి, అది ఇంకా వేస్ట్. అది మైదాతో సమానం. సో మీరు అవాయిడ్ వైట్స్ అన్నారు, కానీ మనంతా వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా. ఎలాగా వైట్ చుట్టూతోనే ఉంది, నేను కాదంటే తినొద్దని చెప్పట్లేదుగా, తగ్గించండి అని చెప్తున్నా. మీరు పని అంత లేదు కదా, మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నామండి మనం. అంటే మన ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, మనం ఖర్చు పెట్టేది తీసుకునేది, ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండాలి, అంతే కదా. ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్. ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది. అవును, ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది, అది ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్తుంది, అంతే. ఫ్యాట్ అయిపోద్ది. దానివల్ల ఇబ్బంది ఎవరికి? రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్, వాటిని ఎలా చూడాలి? అది విసరల్ ఫ్యాట్ తో ప్రాబ్లం అండి. స్కిన్కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదండి. మన పేగులు, మన లివరు, ప్యాంక్రియాస్, పొట్టబయనికి పేరుకునే ఫ్యాట్తో ఇబ్బంది ఉంటుంది. అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఎక్కువ కాప్స్ తినడం వల్ల. ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంజెక్షన్స్ GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ కంట్రోల్ చేయడానికి. ఇంతవరకే ప్రస్తుతానికి. ఇన్సులిన్లో 4-5 రకాలు, GLP-1 ఎనలాగ్స్లో 4 రకాలు, మందుల్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి. సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోండి. ఫస్ట్ కాపాడుకోవడానికి మితంగా తినటం, కొంత వ్యాయామం చేయటం, చక్కగా పడుకోవటం, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, కార్బోహైడ్రేట్స్ తగ్గించటం. ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, సరైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైల్, మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో జెనెటిక్స్ పాత్ర కూడా మనం చూడాలి. జెనెటిక్స్ పాత్ర, ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు, షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను, వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్లో. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. టుడేస్ లగ్జరీ ఈజ్ బీయింగ్ హెల్తీ. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో. అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ కార్లో తిరిగి ఉంటాం కాదు, ఆరోగ్యంగా ఉన్నావాలి. ఆరోగ్యంగా ఉంటామంత లగ్జరీ ఏది లేదు. సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటా? డెఫినెట్గా అండి. స్ట్రెస్ అంటే మెంటల్ హెల్తే కదండి. స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్లు బ్యాలెన్స్ ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది. సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి. ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం. పేషెంట్ అవేర్నెస్కి, హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైబ్ చేసుకోగలిగితే, మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం. అంటే ప్రివెన్షన్లో భాగంగా ఏకసూత్రం ఏంటి సార్? ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి, హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి. ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికీ. సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం. స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో, చీవింగ్, ఆల్ అదర్ డ్రగ్స్, ఎనీథింగ్, దిస్ ఆర్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్. నో యువర్ సెల్ఫ్, అంతే కదా. చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ పెంచి అటాచ్ అయిపోవచ్చు. షుగర్ లెవెల్స్కి అటాచ్ అవుతున్నారు. కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం. జెన్జీ అంటారు ఇప్పుడు, కొత్త జనరేషన్ వాళ్ళు. దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్, దే ఎవర్స్ టు స్మోకింగ్. వద్దు అనే ఆలోచనలో ఇప్పుడే మొదలవుతుంది. బికాజ్ హెల్త్ అవేర్నెస్. అప్పుడు ఇట్లా 2 జనరేషన్లు హెల్త్ అవేర్నెస్ వస్తే 3rd జనరేషన్కి మనం కూడా హెల్తీగా అయిపోతాం. అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీములు అవి మనమే నేర్పియాలి కదండి. బెస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. అవును, మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో, వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. తర్వాత ఈ షుగర్లో ఇంకోటి వింటుంటాం సార్, ఈ బెల్లంతో చేసిన మంచివి మామూలు పందారు కంటే అంటారు కదా, అది కరెక్టేనా? బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి? ఆ చెరుకు నుంచి కదా. అదే ఏదైనా ఒకటే, చిన్న రాయి పెద్ద రాయి, దెబ్బ అయితే తగులుద్ది, కొంచెం తొందరగా తగ్గుద్ది, కొంచెం లేట్గా తగులుద్ది, నొప్పి అయితే పుడద్ది. నొప్పి అయితే మినిమం గ్యారంటీ.
సో ఓవరాల్గా మన ఆహారం విషయంలో, మన ఆలోచనలు, ఆహారము, జీవన శైలి విషయంలో మనం అప్రమత్తంగా ఉంటాం, క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతే కదా. అంతే. బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ వెళ్ళే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం.